సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. దివంగత నేత మాజీ ఎంపీ హనుమంతు అప్పయ్య దొర విలువలకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు పేర్కొన్నారు. కీర్తిశేషులు హనుమంతు అప్పయ్య దొర 90వ జయంతి వేడుకలను శ్రీకాకుళం జిల్లా పలాసలో కుటుంబ సభ్యులు, వైకాపా శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అప్పయ్య దొర విగ్రహానికి పలాస మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు దొర కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మున్సిపల్ చైర్మన్ గిరిబాబు, విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి దొరగారని, దొర ఆశయం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. పార్లమెంటులో ముస్లింల గురించి మాట్లాడి రాజీవ్ గాంధీ వంటి రాజకీయవేత్త నుంచి ప్రశంసలు పొందిన మహానుభావుడు దొర అని అన్నారు. పలాసలో ప్రభుత్వ భూములను పేదలకు దారాదత్తం చేసి రాజమ్మ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, లేబర్ కాలనీ, సూర్య కాలనీ తదితర ప్రాంతాల్లో పేదలకు కూడు గూడు కల్పించిన మహా వ్యక్తి అప్పయ్య దొర అని దొర సేవలను కొనియాడారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ, వజ్రపు కొత్తూరు, నందిగా మండలాల ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ఆఫ్షోర్ రిజర్వాయర్ కు అంకురార్పణ చేసిన రూపకర్త అప్పయ్య దొరేనని, అటువంటి మహానుభావుడిని స్మరించుకోవటం మనందరి బాధ్యత అని చైర్మన్ బల్ల గిరిబాబు స్పష్టం చేశారు. వైకాపా సీనియర్ నేతలు హనుమంతు వెంకట్రావు, హనుమంతు విజయ్ కుమార్ దొర, చిట్టి, న్యాయవాది వరుస బాలకృష్ణ తదితరులు ప్రసంగించారు. వైకాపా శ్రేణులు, దొర అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జవహర్ దొర గారు, జవహర్ అప్పయ్య దొర గారు, వీర్రాజు గారు వ్యక్తి, గౌరవనీయులు, పంచాయతీ బోర్డు నుంచి పార్లమెంట్ వరకు ఎదిగిన నాయకుడు, అలాగే చట్టసభల్లో సమర్థవంతంగా విశ్లేషించగల శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడు. అంతేకాకుండా మరి ఈ ప్రాంతానికి ఎన్నో సేవ, హనుమంతు అప్పయ్య దొర గారు చేసిన సేవలే కాకుండా అతని వ్యక్తిగత జీవితంలో అతనితో మేము కూడా రాజకీయాల్లో కొన్ని సంవత్సరాలు రాజకీయ శిష్యులుగా ఉన్నాం. ముక్కుసూటిగా పోయే వ్యక్తి, విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, కార్యకర్తల సమస్యలు తన సమస్యలుగా గుర్తించే వ్యక్తి, నేనున్నాను అని ధైర్యం చెప్పే వ్యక్తి. ఎవరైనా ఉన్నారంటే అది అప్పయ్య దొర అని చెప్పక తప్పదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. పేరు అప్పయ్య దొర గారి జన్మము ఈ ప్రాంతానికి ఒక గొప్ప విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. హెడ్ క్వార్టర్ లో ఎక్కడో ఉన్న పార్లమెంట్ సభ్యత్వాన్ని మరి తనదైన ముద్రలో, తనదైన తెలివితేటలతో, ప్రజా ఆదరణతో మరి పార్లమెంట్ సభ్యుడిగా పలాస నుంచి ఎన్నికవడం ఒక గొప్ప విషయం. మంచి చట్టం గురించి విశ్లేషించి ఒక రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి దగ్గర శభాష్ అనిపించుకున్న వ్యక్తి అప్పయ్య దొర గారు ముస్లింల బిల్లు మీద. అంతేకాదు మరి అతను రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అయినప్పటికీ పట్టువల్ల బట్టి విక్రమార్కుల్లో మరి అప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్క పార్టీలోనే తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం వాళ్ళని ఎదిరించి కొన్ని సమస్యల పరిష్కారం, మరి ఎన్ని కుయక్తులు అక్కడ పనినా నేనున్నానంత అందరి కేడర్తో ముందు చూపుగా వెళ్తూ కార్యకర్తలు రక్షించుకుంటూ ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించడం ఒక గొప్ప విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నేను పక్కనే ఉన్నాను. తన డిజైన్ అంతా చూపించి శభాష్ అనిపించుకుని అది శాంక్షన్ ఇప్పించుకున్న నాయకుడు హనుమంతు అప్పయ్య దొర గారు. మరి అంతేకాదు ఈ పలాస ప్రాంతంలో ఎన్నో పేద ప్రజలకి, నేను పక్కనే ఉన్నప్పుడు వెంకటేశ్వర కాలనీ గురించి అక్కడున్న పేద ప్రజలందరూ తనదని చిన్న పిల్లలు పట్టుకుని వస్తే ఆ కాలనీ కూడా అతనే శాంక్షన్ ఇప్పించారు. అలాగే ఇక్కడ లేబర్ కాలనీ, అక్కడ కూడా అప్పయ్య దొర గారి పేరు. అక్కడ సూర్య కాలనీ, అది కూడా అప్పయ్య దొర గారి పేరు. ఇలాగా నాకు తెలిసి ఈ పట్టణంలో ఎంత, ఇక్కడ చేపల మార్కెట్ దగ్గర ఇలాగా పేద ప్రజలకు సంబంధించి ఊడు గురించి, ఇల్లు గురించి ప్రజలు వచ్చిన వెంటనే తను స్పందించి ఆ కార్యక్రమాలు చేశారు. మరి ఎంతో అభివృద్ధి గురించి కూడా ఎన్నో రకాలుగా తనదైన శైలిలో ప్రయత్నం చేసిన మహనీయుడు ఏ లోకంలో ఉన్నా ఈ ప్రాంతానికి మళ్లీ జన్మాన్ని ఉంటే ఈ ప్రాంతంలో పుట్టి మనందరి మధ్యలో సేవలు చేయాలని నేను మరొకసారి ఆ భగవంతుని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటూ రెండు ముక్కలు చెప్పదలుచుకున్నా. దొరగారు అనే వ్యక్తి మనకు ఒక అదృష్టమని సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ వ్యక్తి విప్లవ భావాలతో పార్టీలకు అతీతంగా పేదవాడి కష్టమే తన జెండా, తన ఎజెండాగా తీసుకొని ముందుకు పోయిన వ్యక్తి ఎవరైనా
ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఆయన ఒక స్వర్గీయ అప్పయ్య గారు